ఈరోజు సింగిల్ కట్ లేకుండా వీడియో అనేది మాట్లాడబోతున్నాను. ఈరోజు మార్నింగ్ లేచి వచ్చాను ఇంటికాడ నుంచి 5 o'clock టైంలో. అక్కడ వచ్చిన తర్వాత రాజన్న జగనన్న అన్న వాళ్ళు నా వ్యక్తులు, అంటే వాళ్ళు నేను నమ్ముతాను వాళ్ళని, కొద్దిగా మనల్ని మంచిగా చూసుకుంటారు. ఒకప్పుడు ఎవరు మాట్లాడకుండా వీడియోలో అన్న మాట్లాడు కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా చాలామంది వచ్చిపోయారని చెప్పుకోవచ్చు. ఈరోజు వీడియో పెట్టాను వాట్సాప్లో, యూట్యూబ్లో రిలీజ్ చేశాను. వాట్సాప్లో ఒకటొకటి పెట్టాను. తర్వాత ఫోన్ అనేది కొద్దిగా హ్యాండ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎందుకు హ్యాండ్ ఇచ్చింది, నేను వచ్చేసి ఓటర్ కార్డు అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ అనేది కింద పడిందని చెప్పుకోవచ్చు. కింద పడిన తర్వాత కొద్దిగా నైట్ టైంలో కూడా వీడియో అనేది తీస్తున్నాను. ఇప్పుడు ఒక ఆఫీసర్ గురించి లేకుంటే ఏదైనా గవర్నమెంట్ నిజాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు ఎంఆర్ఓ, ఒక ఓటు, ఒక ఎంఆర్ఓ, ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ అనే వీడియో వచ్చింది ఈరోజు. దానికోసం చాలా కష్టపడ్డాను. మళ్ళీ తప్పు చెప్తే ఇప్పుడు అక్కడ పోయి ఏమైనా ఎంక్వైరీ చేస్తే మనం కరెక్టా లేదా అనేది కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు పిల్లగాడు కరెక్టే చెప్పాడు అని కొంతమంది ఎంఆర్ఓలు అవును ఒప్పుకుంటారు, గవర్నమెంట్ ఆఫీసర్లు ఇంకా ఈ అబ్బాయి కరెక్టే చెప్పినా లేదు కూడా అని చెప్పేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను చూస్తున్నాను పెద్ద పెద్ద మనుషులు కూడా, రాజకీయం చేసేటోళ్ళు, ఆఫీసర్లు అబద్ధాలు మాట్లాడుతున్నారు, పోలీసులే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇలాంటి పొజిషన్లో ఉన్నా కాబట్టి ఆ వీడియో అనేది చాలాసార్లు తీయాల్సి వచ్చింది. ఇంకా ఫోన్ అనేది రిపేర్ వర్క్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా మళ్ళీ వీడియో తీసి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఏమైంది, ఇప్పుడు మధ్యలో వేరే వ్యక్తి ఫోన్ చేశాడు. సింగిల్ ఎలాంటి కట్ లేకుండా మాట్లాడదాం అనుకున్నాను వీడియోలో, అది కుదరలేదు. ఎందుకు, కొద్దిగా వీడియోలో సరిగా మాట్లాడడానికి ఇబ్బందికరంగా అయ్యింది. కొన్నిటివి వివరంగా చెప్దామని అనుకుంటా, కానీ వీడియో ఆన్ చేసిన తర్వాత అంత వివరంగా చెప్పలేకపోతా. వీడియో అనేది కూడా కొద్దిగా పెద్దగా మాట్లాడాలి కొద్దిగా అని అనుకుంటాను. ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఓకే, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇంకా పొద్దుగాల నుంచి ఒక అబ్బాయికి ఫోన్ చేస్తూ 6:30 నుంచి చేస్తే ఇక్కడ 9:30 వరకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. అతనికి చెప్తున్నాను. ఇంకా మొత్తానికైతే 11 కల్లా నాకు ఫోన్ రిపేర్ అయిందని చెప్పుకోవచ్చు. నేను అప్పటి నుంచి చెప్పాను, ఆ అబ్బాయి నాకు తెలిసిన వ్యక్తి, గద్వాల్లోనే ఉంటాడు, మొబైల్ షాప్ ఉంది, పద్మ మొబైల్స్ అని. ఆ పిల్లగాంది వేరే ఊరంట. అక్కడ నుంచి వచ్చి నాకు కోసం వచ్చాడా అని అడిగాను ఆ పిల్లగాన్ని కూడా. ఆ పిల్లగాడు వచ్చేసి లేదు నీ కోసం రాలేదు, కొద్దిగా వేరే పని మీద కూడా వచ్చాను అని చెప్పాడు. మొత్తానికైతే ఎవరి కోసం వచ్చినా నాకు మొబైల్ అనేది చేసి ఇచ్చాడని చెప్పుకోవచ్చు. కొద్దిగా అమౌంట్ కూడా చూసి తీసుకున్నారు. ఇంకా రాజన్న జగనన్న వచ్చేసి ఈరోజు మాట్లాడలేదు వీడియోలో. వాళ్ళు కూడా బాధపడ్డారు ఫోన్ ఇలా అయ్యింది అని. ఇది ఒక నెల కూడా కాలేదు, రెండోసారి అనేది డిస్ప్లే పోయింది. కొద్దిగా ఫోన్ అనేది చూసుకొని వాడాలి, అక్కడ ఇక్కడ కింద పడకుండా జాగ్రత్తగా. పాయింట్ కూడా ఫిట్ వేసుకోకూడదు, ఫిట్ వేసుకుంటే కూడా ఫోన్ అనేది డిస్ప్లే ఇప్పుడు బరువుకి ఇట్లా ఇప్పుడు ఒత్తితే ఎట్లయితుంది అట్లయితుంది ఫోను. కాబట్టి చూసుకొని వాడాలి. ఫోన్ అనేది చాలా సాఫ్ట్, ఒక వస్తువుకే గ్యారంటీ ఇవ్వలేకపోతున్నాం, ఇంకా మనిషికి ఏమి ఇస్తాం. మనిషి లైఫ్ ఒక వస్తువు లైఫ్ ఒకేలాగా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇన్ని కష్టాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. వీడియోస్ అనేది మానేయట్లేదు. ఈరోజు మానేయి అని చాలామంది చెప్తుంటారు. ఒకరోజు రెస్ట్ తీసుకో, రెస్ట్ నాకు అవసరం లేదు. ఒక మంచి లక్ష్యం అంటూ పెట్టుకున్నాను, మీకు తెలుసు నాకు తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకే ఇట్లా ఉంది. కొన్ని సాగదీసి చెప్దాం అనుకుంటా కానీ వీలు కావట్లేదు. ఇంకా కొన్ని ఎందుకు చెప్తావు సాగదీసి అంటే కొద్దిగా వివరంగా చెప్పాలి. కొన్నిసార్లు వేరే కారణాలు ఉంటాయి, దానికోసం కొద్దిగా లెంత్ అనేది వీడియోది పెంచుతుంటాను. వేరే వ్యక్తి కూడా నన్ను మెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు ఫోన్ చేసి, నీ వీడియోస్ బాగుంటాయని. నాకు చాలా హ్యాపీ. తెలిసిన వ్యక్తే గద్వాల్లో ఫోన్ చేసి మాట్లాడారు నాతో. ఇంకా అడ్రస్ కూడా చెప్పాను. ఓకే బాగున్నాయి, మంచిగా ఉన్నాయని ఒక అభిమానం మీద వచ్చి కలుస్తాను అని చెప్పాడు. సర్లే అన్న అని చెప్పాను. ఎట్లా ఉంది
కష్టాన్ని నమ్ముకున్నాను, స్మార్ట్ వర్క్ కూడా చేస్తున్నాను. కొద్దిగా ఏ విధంగా టెక్నాలజీ వాడాలనో ఆ విధంగా వాడుతున్నానని చెప్పుకోవచ్చు. ఓకే, మొత్తానికి సింగిల్ టేక్ లేకుండా వీడియో అనేది ఎక్కడ కట్ చేయకుండా తీశానని చెప్పుకోవచ్చు. మధ్యలో కట్ చేశాను, కొన్నిసార్లు బాలేదు అని ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోనే మళ్ళీ మాట్లాడుతున్నాను. కొద్దిగా కట్ లేకుండా వివరంగా మంచిగా స్పష్టంగా చెప్పాలని. మొత్తానికి సాధించాను. అక్కడక్కడ మిస్టేక్ పోతే క్షమించండి. ఎట్లా ఉంది పరిస్థితి, వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా వీడియో అనేది వస్తూనే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.